జనరల్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, ఐపీఎస్ అధికారి. ఆయనకి ప్రశ్నించడానికి బూతులు తిట్టడానికి తేడా తెలియదంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు రావణ్ చేసింది ప్రశ్నించడమా, బూతులు మాట్లాడడమా? చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు రావణ్ మాట్లాడింది కంప్లీట్గా బూతులే, ఎక్కడే కానీ ప్రశ్నించినట్లు లేదు. ఇటు ప్రశ్నించడం అంటే హిందూ దేవుల్ని కించపరుస్తూ మాట్లాడడం, లేకపోతే రాముడి గురించి, సీతమ్మ గురించి, లేకపోతే శ్రీకృష్ణుడి గురించి ఇలా నీచంగా మాట్లాడడమే ప్రశ్నించడమా? అదేనా మీ దృష్టిలో ప్రశ్నించడం అంటే? ప్రశ్నించడం వేరు, బూతులు మాట్లాడడం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలీదా? అక్కడున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇదే నా క్వశ్చన్. మరీ ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు, ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, ఐపీఎస్ అధికారి, హై పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఆయన రావణ్ని సమర్థించడం ఏంటి? రావణ్ని మీరు సమర్థిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు హిందువులందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్లే లెక్క. రావణ్ని కంప్లీట్గా నడిపించింది వైసీపీ పార్టీని. వాళ్ళ రాజకీయాల కోసం ఇటు రావణ్ లాంటి వ్యక్తుల్ని పావుగా వాడుకొని ఇటు మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. సో ఇది ఒక కంప్లీట్గా వైసీపీ ఆడిన ఒక కుట్రపూరితమైన డ్రామా. ఈ మాత్రం కుట్రపూరిత డ్రామాని మీరు ఎందుకని పసిగట్టలేకపోయారు? మీరు ఇంటెలిజెన్స్లో బాస్గా పనిచేశారు కదా, ఆ మాత్రం ఇంటెలిజెన్స్ మీకెందుకు లేకపోయింది? మీరు యూఏపీఏ చట్టానికి వ్యతిరేకం, రావణ్ మీద పెట్టిన ఉపా చట్టానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఇంటెలిజెన్స్ బాస్గా పనిచేశారు, మరి యూఏపీఏ చట్టం ఎవరి మీద పెడతారు, ఎలాంటి సందర్భంలో పెడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే పెడతారు అన్నది మీకు బాగా తెలుసు కదా యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా. మరి ఈ రావణ్ జోసెఫ్ లాంటి వ్యక్తికి యూఏపీఏ చట్టం ఎందుకు వర్తించదు? మీరు ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారా? రెచ్చగొట్టి మాట్లాడిన మాటలు మీరు వినలేదా? నక్సలిజం గురించి మాట్లాడతారు, మొత్తం కంప్లీట్గా యువతను మొత్తం తప్పుదోవ పట్టించే వాక్యాలు ఎన్నో ఉన్నాయి రావణ్ మాట్లాడిన. అవన్నీ యూఏపీఏ చట్టం కిందకి రావా? సో మొన్నటి వరకు అమరావతి రైతులు వాళ్ళ పోరాటం గురించి గొప్పగా మాట్లాడారు. ఎప్పుడు? జగన్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి ఫుల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకో మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోయారు. ఎవరో మిమ్మల్ని ప్రేరేపించినట్టు ఎంత రివర్స్ అయిపోయారంటే కంప్లీట్గా అసలు అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి మరీ ఆ భూములు ఇవ్వకుండా చేస్తున్నారు. రోజుకొక ప్రెస్ మీట్, అమరావతి రైతులు సంబంధించి, అమరావతి భూములకు సంబంధించి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. అమరావతి కన్స్ట్రక్షన్ మీద కూడా రకరకాల లేనిపోనివన్నీ కల్పించి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, తప్పుదోవ పట్టించడం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సో మొన్నటి వరకు అయితే నాకు ఇదే డౌట్ ఉండింది, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏబి వెంకటేశ్వరరావు గారు? కంప్లీట్ ఆయన జగన్ వ్యతిరేకి అన్నారు, వైసీపీ పార్టీ నశించాలన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం మీద లేనిపోనివన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడని చెప్పేసి మొన్నటి వరకు కూడా నాకు డౌట్ ఉండింది. బట్ ఇవాళ ఈ డౌట్ మీరు ఏదైతే ఈ వైసీపీ నాయకులతో చట్టాపట్టా వేసుకొని తిరుగుతున్నారో ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది. నాకే కాదు, చూసే ఆడియన్స్కి లేకపోతే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మీరందరూ కూడా వైసీపీ గూటి పక్షులే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. లేకపోతే ఆ సమావేశంలో అంబటి రాంబాబు రావడం ఏంటి, అంబటి రాంబాబు గారిని మీరు పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటి? అంబటి రాంబాబు ఏమో మీ గురించి గొప్పగా పోగొడ్డాం. గతంలో ఇదే అంబటి రాంబాబు మీ గురించి నీచంగా మాట్లాడిన మాటలు మీరు వినలేదా, చూడలేదా? మరి అలాంటి వ్యక్తులు మీ పక్కన వచ్చి కూర్చుంటే మీరు ఎలా కూర్చోబెట్టుకున్నారు? ఎలా చట్టాపట్టాలు వేసుకొని వాళ్ళతో కూర్చున్నారు? అలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడడం అంటే ఇవన్నీ స్క్రిప్టెడ్లో భాగమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. గతంలో జడా శ్రవణ్ అనే వ్యక్తి ఇలాగే చెప్పేవాడు మొదటి నుండి, అసలు నేను వైసీపీ పార్టీ అసలు నాకు సంబంధమే లేదు, నా సొంత పార్టీ అని చెప్పేసి, నేను సొంతంగా కూటమి మీద ఫైట్ చేస్తున్నాను అని చెప్పేసి. కానీ మొన్న ఏం ప్రూవ్ అయిపోయింది? కంప్లీట్గా జడా శ్రవణ్ని నడిపిస్తుంది కూడా వైసీపీ పార్టీని అని చెప్పేసి జడా శ్రవణే చెప్పాడుగా, నేను వైసీపీ పార్టీతో కలిసి పని చేస్తున్నాను అని చెప్పేసి. సో అంత ఓపెన్ అయిపోయాడు. మీరు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఓపెన్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఏదైతే జడా శ్రవణ్ ఎలాగైతే సొంత పార్టీ పెట్టి నేను కూటమి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను, వైసీపీకి నాకు సంబంధం లేదని చెప్పేసి మొదట్లో ఎలా అయితే చెప్పాడో, ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, నేను సొంత పార్టీ పెట్టాను, కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తాను, జగన్తో నాకు సంబంధం లేదని చెప్పేసి మీరు మొదటి నుండి ఇదే చెప్తున్నారు.
బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా త్వరలోనే మీరు ఓపెన్ అయిపోతారు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఓపెన్ అయిపోతారు కూడా. అంటే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. మీ నోటి నుండి అవి ఖచ్చితంగా వస్తాయి. మావిగానికి జై అంటారు, లేకపోతే జగన్కి జై అంటారు. అవి రెండు ఖచ్చితంగా జరిగే పనులే అవి. ఎందుకంటే ఈ మీరందరూ కలిసి ఒక వైసీపీ వేసిన ఒక సర్కిల్లోనే తిరుగుతున్నారు మీరందరూ. సో నాకైతే మీరు చేస్తున్న రాజకీయాలు ఏమాత్రం కూడా నాకు నిజంగా నచ్చట్లే. యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా, యాజ్ ఏ ఇంటెలిజెన్స్ బాస్గా, మాజీ ఇంటెలిజెన్స్ బాస్గా మీరు నిజాల్ని బయట అసలు ప్రజలకు చెప్పాలి. మీరు ఉపా చట్టం వర్తిస్తుందా లేదా, రావణ్ మాట్లాడిన మాటలు ఎలాంటివి, రావణ్ లాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఇంకా ఎంత రెచ్చగొట్టి ప్రజల్ని లేకపోతే యువతని ఎంత చెడగొడుతున్నారో మీరు చెప్పాలి. అలాంటివన్నీ మానేసి మొత్తం కంప్లీట్గా వైసీపీకి సరెండర్ అయిపోయి వైసీపీ పార్టీ మొత్తం ఏదైతే చెప్తుందో, వైసీపీ పార్టీ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ మీరు ఎత్తుకున్నారు. మొదటి నుండి వైసీపీ పార్టీ రావణ్ సపోర్ట్ చేస్తుంది. సో మధ్యలో ఏమో ఈ కొడాలి నానిని దింపేసి అసలు రావణ్కి మాకు సంబంధం లేదు, రావణ్ టీడీపీ వ్యక్తి అని చెప్పేసి కొడాలి నానితో చెప్పించారు. కానీ మళ్ళీ మొన్న జగన్ గారు రావణ్కి మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము, న్యాయ సపోర్ట్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు పొన్నవల్ని నియమించారు కదా. ఇప్పుడు గతంలో జాడా శ్రవణ్ ఉండే రావణ్కి లాయర్గా, ఇప్పుడు ఆ జాడా శ్రవణ్ని తప్పించి ఇప్పుడు మన పొన్నవల్ని నియమించారు. అంటే అర్థం ఏంటి? ఇదే కదా, వైసీపీ పార్టీ ఫుల్ సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఆ వైసీపీ పార్టీకి మీరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, అంతే కదా ఇక్కడ జరుగుతుంది. సో రావణ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే. ఖచ్చితంగా ఆ మాత్రం కొంచెం కూడా ఆలోచన లేకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మాట్లాడిన మాటలకి నిజంగా ప్రతి హిందువు రావణ్ లాంటి వ్యక్తుల్ని నిజంగా ద్వేషిస్తారు, దగ్గర కూడా రానిరు. వీడేంటి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీరేమో ఆయన సపోర్ట్ చేస్తూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు. అది మీ తప్పు కాదులేండి. మీరందరూ ఒక స్క్రిప్టెడ్ ప్రకారంగానే, మీరందరూ ఒక ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికన్నా గ్రహించండి, నిజాలేంటో బయట ప్రపంచానికి తెలియజేయండి. ఉపా చట్టంలో ఏముంది, ఉపా చట్టం వర్తిస్తుందా వర్తించదా, రావణ్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి, అవి రెచ్చగొట్టేలా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది. కేవలం ఎవరో ప్రోద్బలంతో, ఎవరో సపోర్ట్ తోటి, లేకపోతే ఇంకేదో వైసీపీ పార్టీ ఏదో భవిష్యత్తులో అధికారంలో వస్తే ఇంకేదో మీకు పదవులు ఇచ్చేస్తారనో ఇలాంటి వాటిలో మీరు అసలు ఆ ట్రాప్లో పడకండి. ఆల్రెడీ పడిపోయారు. దాని నుండి ఇప్పటికన్నా బయటికి రండి. నిజాలు మాట్లాడండి, నిజాలు చెప్పండి. సో ఇది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.